హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూసిండ్రు కదా, స్మార్ట్ ఫోన్ అంటే మొబైల్ ఫోన్ని ఇలా కూడా యూస్ చేయొచ్చా అని చెప్పేసి పెట్టాను. యాక్చువల్గా నేను ఎవ్రీ డే ఒక యాప్ వేసుకొని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నా. ఆ యాప్ తోటి నేను నా మొబైల్ ఫోన్ని ప్రతిరోజు ఈ ఫీచర్ దీంట్లో నేను యూజ్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది, మస్తు యూస్ఫుల్ వీడియో. ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టేయండి, ఎందుకంటే ఈ వీడియోకి కూడా 3000 లైక్లు దాటినాయి అనుకోండి. నా దగ్గర ఒకటి బోల్ట్ ఆడియోది మంచి అంటే స్పెషల్ ఫీచర్స్ ఉన్న సౌండ్ బార్ ఉంది. అది కూడా ఎట్లా అంటే కన్వర్టబుల్ సౌండ్ బార్, అంటే మీరు సౌండ్ బార్ లేకపోతే దాన్ని ట్విన్ స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ బేస్ పంచ్ తోటి బ్రాండ్ న్యూ యూనిట్ ఉంది. ఇది మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి 3000 లైక్లు దాటిన తర్వాత ఇచ్చేస్తాను. కాబట్టి ఫస్టే మీకు గుర్తు చేస్తున్నా, లైక్ కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే ఇది వేరే వాళ్ళకి షేర్ చేసి మీరు ఈ నాలెడ్జ్ ఇంకా అంటే అందరికీ తెలిసేలాగా కూడా చేయొచ్చు. ఇది యాప్ చాలా యూస్ఫుల్ యాప్. ఎవ్రీడే నేను యూస్ చేస్తాను, ఎందుకంటే నేను డైలీ వీడియోస్ చేస్తాను కదా, యూట్యూబ్ వీడియోస్. అయితే నా FX30 కెమెరా ఉంది కదా, ఆ కెమెరాకి నేను యాక్చువల్గా రిమోట్లీ కంట్రోల్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎవ్వరు అంటే మా పిల్లలు వాళ్ళు ఎవరు హెల్ప్ తీసుకోను నేను, నాకు అసిస్టెంట్లు ఎవరు లేరు, సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ. కాబట్టి నేనే ట్రైపాడ్ మీద కెమెరా పెట్టేసుకుంటా. ఈ యాప్ నుంచి మొత్తం టోటల్ కెమెరా కంట్రోల్ చేయొచ్చు. మీరు షాక్ అవుతారు. నేను యాక్చువల్గా ఇక్కడ మీకు చూపించేస్తాను. ఇది యాప్ పేరు సోనీది మానిటర్ అండ్ కంట్రోల్ యాప్. ఇది యాక్చువల్గా ప్రతి బ్రాండ్ కంపెనీ కెమెరా ఉన్నప్పుడు మీరు ఆ బ్రాండ్లో ఏదో ఒక యాప్ కంట్రోల్ లాంటిది ఇట్లాంటిది ఫీచర్ ఉంటుంది. మీరు ఆ యాప్ ఏదో తెలుసుకొని ఆ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని నికాన్కి ఉంటుంది, కెనాన్కి ఉంటుంది, అట్లా యాప్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ నేను నా స్క్రీన్ చూపిస్తున్నాను ఫోన్ది మీకు సైడ్లో. ఇది FX30 ఇక్కడ ఉందని మీకు చూపిస్తుంది. అంటే నేను వైఫై, బ్లూటూత్, లొకేషన్ అన్నీ ఆన్ పెట్టాలి ఈ ఫీచర్ యూస్ చేయాలంటే. కనెక్ట్ అని నొక్కేయంగానే ఇమీడియట్ ఫస్ట్ బ్లూటూత్ నుంచి కనెక్ట్ అయిపోతుంది, తర్వాత వైఫై నుంచి కనెక్ట్ అయిపోయి మీకు కెమెరా స్టేటస్ చూసుకున్న తర్వాత మీకు లైవ్ ప్రివ్యూ స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ ఇందులో ఒక యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే మీరు లైవ్ ప్రివ్యూ తోటి మీరు ఈవెన్ కెమెరా మానిటర్ లేకపోయినా కానీ ఇప్పుడు నాది సైడ్ స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఫోన్ స్క్రీన్లో డైరెక్ట్ ఇట్లా లైవ్ చూసుకోవచ్చు. మీరు అంటే మీరు ఏం రికార్డ్ చేస్తున్నారు, కలర్స్ క్వాలిటీ ఎట్లా ఉంది, అవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ చాలా టూల్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ టూల్ ట్యాబ్ని నేను ఆప్షన్స్ చూపిస్తాను. వేవ్ ఫామ్స్ చూసుకోవచ్చు. నేను ఎప్పుడు వేవ్ ఫామ్స్ చూసుకుంటాను, ఎందుకంటే అసలు మనం షూట్ చేసే వీడియో క్లిప్ అవుతుందా, హైలైట్స్, షాడోస్ క్రష్ అవుతున్నాయా, కరెక్ట్ ఎక్స్పోజర్, స్కిన్ టోన్ ఎక్కడ ఉంది, అవన్నీ వేవ్ ఫామ్స్లో తెలుస్తాయి. ఆ వేవ్ ఫామ్స్ పైన సపరేట్ వీడియో చేసి పెట్టమంటే నేను చేసి పెడతాను, ఎందుకంటే చాలామందికి వేవ్ ఫామ్స్ ఎట్లా చెక్ చేయాలో తెలియదు. ఇంకా మీరు కావాలంటే హిస్టోగ్రామ్ కూడా ఆన్ చేసుకోవచ్చు, ఫాల్స్ కలర్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఫాల్స్ కలర్స్ అంటే మీకు ఎక్స్పోజర్ లెవెల్స్, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఎక్స్పోజర్ లెవెల్ ఉంటుంది. మీరు స్కిన్ టోన్ అనుకోండి, ఏ కలర్ పైన ఉంటే మీకు ఎగ్జాక్ట్ ఎక్స్పోజర్ అనేది, ఇది ఈజీ వే. ఇవన్నీ సపరేట్ వీడియోస్ చేయొచ్చు. ఈవెన్ జీబ్రాస్ ఆన్ చేసుకోవచ్చు, అంటే ఓవర్ ఎక్స్పోజ్ అవుతుందా లేదా మీరు ఇక్కడ చెక్ చేసుకోవడానికి. నేనైతే యూజువల్లీ వేవ్ ఫామ్ ఒకటే ఆన్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది నాకు తొందరగా ఈజీగా క్యాచప్ చేసుకోవచ్చు నా అంటే వీడియో ఇమేజ్ ఎట్లా ఉందనేది. ఇవి టూల్స్ సెక్షన్. ఇప్పుడు ఇక్కడ హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది, పైన చూడొచ్చు మీరు మోడ్, కెమెరా మోడ్, ఇన్ని మోడ్స్, ప్రోగ్రామ్ ఆటో, అపర్చర్, షటర్, మాన్యువల్, ఎస్ఎన్క్యూ, అపర్చర్ ప్రియారిటీ, ఇవన్నీ స్లో మోషన్ ఫీచర్స్. అయితే నేను ఎప్పుడు యూజువల్లీ మాన్యువల్లోనే షూట్ చేస్తాను. ఇంకా మీరు డిస్ప్లే రొటేట్ కూడా చేయొచ్చు, ఇట్లా హారిజాంటల్, వర్టికల్, అప్ సైడ్ డౌన్, ఎట్లా అంటే అట్లా. ఫుల్ స్క్రీన్ కూడా చేసుకోవచ్చు, అంటే జస్ట్ హారిజాంటల్ పెట్టాలి. ఇప్పుడు నేను హారిజాంటల్ ఇట్లా పెట్టాను అనుకోండి, మీకు డిస్ప్లే తిరిగిపోతుంది కదా. ఇక్కడ నుంచి మీరు ఇట్లా కావాలంటే ఎక్స్పాండ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను స్ట్రైట్గా ఇట్లానే పెట్టి చూపించేస్తాను. ఇక్కడ ఫోకస్ కంట్రోల్ అంటే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, నేను యూజువల్లీ ట్రాకింగ్ ఆటో ఫోకస్ పెట్టుకుంటాను, ఐ ట్రాకింగ్, ఎందుకంటే అది ఈజీ కదా. ఇక్కడ నుంచి మీరు ఫోకస్ మోడ్, మాన్యువల్ ఫోకస్ మోడ్ పెట్టుకొని ఇట్లా కావాలంటే మీరు ఫోకస్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నా వీడియో చూస్తున్నారు కదా ఫోన్ స్క్రీన్లో, అట్లా మొత్తం ఎక్కడంటే అక్కడ ఫోకస్ కూడా చేసుకోవచ్చు. నేను యూజువల్లీ ఆటో ఫోకస్ పెట్టేస్తాను. ఇంకా ఫోకస్ ఏరియా సెలెక్ట్ చేసుకోవచ్చు, టచ్ ఫంక్షన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, AF అసిస్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఫేస్ ఇంకా AF ప్రియారిటీ. ఇప్పుడు నేను IAF పెడతాను కాబట్టి అది ఆనే ఉంది. ఇక్కడ మొత్తం అన్ని సెట్టింగ్స్ హోల్డ్ చేసి కూడా పెట్టవచ్చు ఈ బటన్ తోటి. ఇంకా ఇది రికార్డింగ్ స్టార్ట్, రికార్డింగ్ స్టాప్. ఇక్కడ నుంచి మీరు కెమెరాలో రికార్డింగ్ స్టాప్ కూడా చేసుకోవచ్చు. ఇంకా AF ట్రాన్సిషన్ స్పీడ్ ఇక్కడ కింద ఉంది కదా, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. AF సబ్జెక్ట్ షిఫ్ట్ సెన్సిటివిటీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం సెన్సిటివిటీ పెట్టేస్తాను. ఇవన్నీ ఇట్లా మొత్తం టోటల్ మీరు మొత్తం ఫోకస్ కంట్రోల్ మొత్తం ఇక్కడ ఫోన్ నుంచి చేయొచ్చు, అది కూడా వ్యూ చేసుకుంటూ. కాకపోతే ఫ్రేమ్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా మీకు బ్యాటరీ స్టేటస్ పైన చూపిస్తుంది, ఇక్కడ పైన చూడొచ్చు. ఇంకా మీకు ఇదే కాకుండా ఇంకా ఫోకస్ కంట్రోల్ కాకుండా బేసిక్ కంట్రోల్లోకి వెళ్తే మీకు ఇక్కడ
ఐరిస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే అపర్చర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈఐ సినీ ఈఐ మోడ్లోనే కదా నేను చెప్పాను కదా, ఎప్పుడు నేను ఈ కెమెరా అసలు కొన్నదే నేను FX30 సినీ ఈఐ మోడ్లో షూట్ చేయడానికి. దానిపైన కూడా సపరేట్ వీడియో, ఇట్లా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్లో సపరేట్ వీడియో చేయొచ్చు. అన్నీ ఒకటే దాంట్లో చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సినీ ఈఐ అంటే ఎక్స్పోజర్ ఇండెక్స్ మోడ్ అంటారు. అందులో 2 ISOలు ఉంటాయి మీకు, 800 లేకపోతే 2500 ISO. ఆ సినీ ఈఐ మోడ్ అంటే ఏంటి, సినిమా వాళ్ళు అందులో ఎందుకు షూట్ చేస్తారు ఏంటి, దానిపైన మీకు వీడియో ఇంట్రెస్ట్ ఉందంటే చేసి పెడతాను. వైట్ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్లో స్కేల్ చూస్తున్నారు కదా, అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఎక్స్పోజర్ వాల్యూ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా షటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. షటర్ మీకు యూజువల్లీ మనము 180 డిగ్రీ రూల్ పెట్టుకుంటాం కదా షటర్ యాంగిల్, ఎప్పుడు అంటే షూట్ చేసేటప్పుడు సినీ మోడ్లో. ఎందుకంటే మీకు 24p ఉందనుకోండి, 1/48 షటర్ స్పీడ్. ఇందులో FX30లో 1/48 ఉంది. కొన్ని కెమెరాస్లో ఇప్పుడు A74 ఉంది, అందులో మీకు 1/50 ఉంటుంది, 48 ఉండదు. అయితే ఎగ్జాక్ట్ 180 డిగ్రీస్ ఉంటే మీకు సినిమాటిక్ లుక్ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు నేను 60pలో షూట్ చేస్తున్నా కదా ఈ సోనీ FX30లో, అందుకే 125 అది డిఫాల్ట్ తీసుకుంది. అది షటర్ యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవడం, లేకపోతే మాన్యువల్లీ ఓవర్ రైడ్ కూడా చేయొచ్చు. ఇది సినీ ఈఐ మోడ్లో మీకు బేస్ ISOలు 2 ఉంటాయి, 800 లేకపోతే 2500. నేనైతే 800 పెట్టుకున్నాను కదా, మీరు 2500 కూడా పెట్టుకోవచ్చు. ఎక్స్పోజర్ ఇండెక్స్ ఇక్కడ నుంచి మీరు మార్చవచ్చు. ఈ ఎక్స్పోజర్ ఇండెక్స్ మార్చడం వల్ల ఏం జరుగుతుంది, ఎక్స్పోజర్ ఇండెక్స్ ఏంటి అనేది పెద్ద సబ్జెక్ట్. సినిమా లైన్ వాళ్ళు అంటే ఎక్స్పర్ట్ సినిమాటోగ్రాఫర్స్కే తెలుసు. అది నార్మల్ పబ్లిక్కి అంత ఈజీగా అర్థం కూడా కాదు. సపరేట్ నేను ఒక వీడియో చేసి పెడతాను, అంటే ఎక్స్పోజర్ ఇండెక్స్ సినీ ఈఐలో ఏంటి అనేది సపరేట్ వీడియో చేసి పెడతాను. ఇంకా ఇవన్నీ సెట్టింగ్స్ ఇవి. ఇంకా మీరు ఇక్కడ నుంచి షూటింగ్ లుక్ కూడా, ఇప్పుడు నేను సినీ ఈఐలో లాగ్ షూటింగ్లో చేస్తున్నాను కదా, ఇక్కడ ఫ్లెక్సిబుల్ ISO, సినీ ఈఐ క్విక్, సినీ ఈఐ, నేను ఎప్పుడు సినీ ఈఐని షూట్ చేసుకుంటాను. ఇంకా నేను షూట్ చేసే కలర్ గ్యామట్ వచ్చేసి S-3.cineలో షూట్ చేస్తా. లాగ్ ప్రొఫైల్ వచ్చేసి S-log3లో షూట్ చేస్తా. అట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొఫైల్, వాళ్ళకు ఎట్లా అలవాటు ఉంటేదా, వాళ్ళు దానిపైన లట్ పైన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఆ ప్రొఫైల్ షూట్ చేసుకోవచ్చు. కొంతమంది కింద ఉంది కదా ఇది S-3, S-log3, అది కూడా షూట్ చేస్తారు. అది చాలా డిఫికల్ట్, ఇంకా టైం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అందుకే నేను షూట్ చేయను నేను. ఇంకా రికార్డింగ్ ఫార్మాట్ మీరు XAVC-I 4Kలో షూట్ చేసుకోవచ్చు. నేను XAVC-Iనే షూట్ చేస్తా 600 mbpsలో. అందుకే కొంచెం మన వీడియోలో కంప్రెషన్ ఇంకా మీకు ఆర్టిఫాక్ట్స్ అవి తక్కువ కనపడతాయి. కొంచెం క్లీన్ పెద్ద స్క్రీన్ పైన మీరు 4Kలో చూసినప్పుడు మీకు క్లారిటీ అర్థమవుతుంది. మీరు ఏదైనా షూట్ చేసుకోవచ్చు. హయ్యెస్ట్ క్వాలిటీ కావాలంటే XAVC-SI అంటే ఆల్ ఇంట్రా మోడ్ అంటారు. అంటే మీకు ప్రతి ఫ్రేమ్ కీ ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి ఫుల్ హయ్యెస్ట్ క్వాలిటీలో వీడియో రికార్డింగ్ ఉంటుంది. నేను అందులోనే షూట్ చేస్తాను. రికార్డింగ్ ఫార్మాట్ మీరు ఏది కావాలంటే 4Kలో XAVC-S, XAVC-S HD, XAVC-HS ఏదంటే అది షూట్ చేసుకోవచ్చు. ఇంకా అదర్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు డిస్ప్లే స్పీడ్ ప్రియారిటీ, లైవ్ వ్యూ క్వాలిటీ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే డిస్ప్లే క్వాలిటీ కావాలా, మీకు ఇమేజ్ స్పీడ్ ఇంపార్టెంట్. డిస్ప్లే ఇమేజ్ క్వాలిటీ కావాలంటే మీకు ఫైనెస్ట్ క్వాలిటీలో ఫోన్లో డిస్ప్లే కనపడుతుంది, కానీ మీకు ఏంటంటే కొంచెం స్పీడ్ అంటే లేటెన్సీ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఏంటంటే నేను లేటెన్సీ ఇక్కడ క్వాలిటీ లేకపోయినా పర్వాలేదు, లేటెన్సీ రావద్దనే సెట్ చేసుకుంటాను. ఎందుకంటే ఫ్రేమ్ రేట్ తక్కువ ఉన్నా కానీ మనకి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంకా ఎక్స్పోజర్ కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ నుంచి. డైనమిక్ రేంజ్ ఆప్టిమైజర్ అంటే ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్. ఇవి సినీ ఈఐలో అవి అంటే పనిచేయవు, అవి అంటే హైలైటే అవ్వవు ఆప్షన్స్. ఇంకా మీటరింగ్ మోడ్ అంటే అవన్నీ నేను మాన్యువల్ చేసుకుంటా కాబట్టి దాంతో నాకు పని లేదు. ఏఈ లాక్ కూడా యూజ్ చేయను. జూమ్ సెట్టింగ్, క్లియర్ జూమ్ కూడా నేను యూజ్ చేయను, ఎందుకంటే నేను ఆప్టికల్ జూమే యూజ్ చేస్తాను. వేరియబుల్ షటర్ అంటే ఇదేంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో మీకు LED లైట్స్ ఫ్లికర్ ఇస్తాయి కదా, అట్లాంటి టైంలో ఇది వేరియబుల్ షటర్ ఆన్ చేసుకొని ఆ ఫ్లికర్ ఎక్కడ మినిమం అంటే 0 ఫ్లికర్ ఎక్కడ ఉంటుందో మీరు అది ఫైండ్ అవుట్ చేసి ఆ షటర్ స్పీడ్లో వీడియో షూట్ చేయొచ్చు. ఇట్లా అన్ని అదర్ సెట్టింగ్స్లో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి బేసిక్ కంట్రోల్. ఇక్కడ నుంచి మీరు రికార్డింగ్ స్టాప్ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ టైం ఎంత ఉంది అవన్నీ చూపిస్తుంది. ఇది యాప్ చాలా యూస్ఫుల్. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను చాలామందికి తెలియదు కదా, ఈ వీడియో పెడితే మస్తు మంది సినిమాటోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు అందరికీ యూజ్ వస్తుంది అని చెప్పేసి ఈ వీడియో, ఇది ఎక్స్క్లూజివ్లీ ఇది వీడియో షూటింగ్కి పనికొచ్చేది. ఈ వేవ్ ఫార్మ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ హైలైట్స్ క్లిప్ అవ్వకుండా ఇంకా షాడోస్ క్రష్ అవ్వకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇవన్నీ చేసినాక కూడా మీరు సినీ ఏఐకి కలర్ గ్రేడింగ్ చేసుకోవడం అంటే కొంచెం
అది కూడా కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. అందుకే ఈ కెమెరాస్ FX30 కానివ్వండి, లేకపోతే FX3, FX6, FX9 ఈ కెమెరాస్ నార్మల్ పబ్లిక్ కొనడం వేస్ట్. ఎందుకంటే అంటిల్ మీకు కలర్ గ్రేడింగ్ వచ్చే వరకు ఈ కెమెరాల జోలికి వెళ్ళకుండా ఉంటేనే బెటర్. నార్మల్ వాళ్ళు A7 సిరీస్ ఉంటాయి కదా హైబ్రిడ్ కెమెరాస్, అవి తీసుకొని స్టాండర్డ్ మోడ్లో షూట్ చేసుకుంటే బెటర్. అయితే ఇది ఈ యాప్ గురించి కంప్లీట్ నేను డీటెయిల్గా మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే చాలామందికి తెలియదు. మా పైన మానిటర్స్, నేను ఈవెన్ మానిటర్ లాగా కూడా దీన్ని పైన నా కెమెరా హ్యాండిల్ పైన పెట్టేసి యూస్ చేస్తాను. సింపుల్ అనిపిస్తుంది, దీనికి సపరేట్ బ్యాటరీ కనెక్షన్ కూడా అవసరం లేదు. ఈజీగా మనకు 4-5 అవర్స్ వస్తుంది. ఇంకా కావాలంటే Type-C నుంచి మీరు పవర్ బ్యాంక్కి, లేకపోతే నా పవర్ ప్యాక్ ఉంటుంది కదా దానికి కనెక్ట్ చేసేస్తే ఇది ఛార్జ్ కూడా అవుతుంటుంది. కంటిన్యూస్లీ మీకు డిస్ప్లేలో మానిటరింగ్ చేయొచ్చు. ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ ఈ యాప్ కంట్రోల్ Sony FX30? మీరు చెప్పండి. ఇంకా ఇలాంటి యాప్స్ ప్రతి బ్రాండ్లో మీరు ఏ కెమెరా కొన్నా కానీ దానికి సంబంధించిన యాప్ ఉండే ఉంటుంది. మీరు అది ఏ యాప్ మీరు యూజర్ మాన్యువల్లో చూసుకొని మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ కెమెరాని ఇక్కడ నుంచి కంట్రోల్ కూడా చేయొచ్చు, కంప్లీట్ ప్రివ్యూ కూడా చూడొచ్చు, ఇంకా కంప్లీట్ మీరు ఎక్స్పోజర్ ఎవ్రీథింగ్, ప్రతి సెట్టింగ్ కెమెరాలో ఏమేమి ఉన్నాయో అన్నీ మీరు ఇక్కడ నుంచి సెట్ చేయొచ్చు. ఎలా అనిపించింది వీడియో? లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఎందుకంటే అది మీకు సౌండ్ బార్ 3000 లైక్లు దాటిన తర్వాత మన సబ్స్క్రైబర్స్లోంచి ఎవరినో ఒకరిని పిక్ చేసి ఇచ్చేస్తాను కదా, తొందరగా గెలుచుకోవచ్చు. అందుకే తొందరగా లైక్లు కొట్టేయండి. ఇంకా అయితే వీడియోస్ షేర్ చేసేయండి. ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్స్, వీడియోగ్రాఫర్ ఫ్రెండ్స్, లేకపోతే యూట్యూబర్స్, లేకపోతే కొత్తగా ఎవరైనా రీల్స్ తయారు చేసుకుంటున్నారంటే వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఆప్షన్ ఇట్లా ఉందని తెలిస్తే ఇంకా మీకు షూటింగ్ చాలా ఈజీ అయిపోతుంది కదా. అయితే ఉంటానండి. రేపు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ఒకటి ఈరోజు అన్బాక్సింగ్ చేసిన, అది రేపు కంప్లీట్ చేసి ఆ వీడియోతో కలుస్తాం మళ్ళీ. బాయ్.